బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఒక యూట్యూబర్ అరెస్ట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. సీఎం విజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ మరిదాస్ అనే ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. మదురైలో అదుపులోకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సోషల్ మీడియా పోస్టులు, వీడియోలే ఈ అరెస్టు కారణం అంటూ సమాచారం అందుతోంది. మరిదాస్ పై ఐటీ చట్టం సహా పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. మరిదాస్ అరెస్టును మరోవైపు డిఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలు చేస్తే అరెస్టులు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఇప్పుడు మరిదాస్ అరెస్ట్ హాట్ టాపిక్గా మారింది. మరిదాస్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్, అలాగే పొలిటికల్ అనాలిసిస్లు కూడా చేస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో పాలిటిక్స్ గురించి అతను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు అక్కడ విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి, అలాగే కొంతమంది ఎమ్మెల్యేల వైఖరికి సంబంధించి మరిదాస్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయి అంటూ మరిదాస్ మీద ఐటీ చట్టం కింద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలిసింది. మనకి స్క్రీన్లో కనిపిస్తోంది. మరిదాస్ అనే యూట్యూబర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి వీడియో నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి అక్కడ డిఎంకే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. అంటే వాక్ స్వాతంత్రాన్ని కట్టడి చేస్తున్నారని, లేదంటే తమ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తున్నారు, గొంతు నొక్కుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. యూ కెన్ సీ మరిదాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండడాన్ని మీరు చూడొచ్చు. ఆ వీడియోలో మీకు కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ అంశం తమిళనాడు వ్యాప్తంగా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రెండు రకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదు కదా. కొంతమంది ఎమ్మెల్యేల గురించి అతను మాట్లాడిన మాటలు కొంత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి, మరీ హార్ష్గా ఉన్నాయని చెప్పి చెప్తున్న వాళ్ళు లేకపోలేదు. అట్ ద సేమ్ టైం వాక్ స్వాతంత్రాన్ని మీరు కట్టడి చేస్తున్నారు, మీ ప్రభుత్వం గురించి తక్కువ చేసి ఇలా మాట్లాడినందుకు, అంటే వేలెత్తి చూపినందుకు మీరు ఇలా అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అంటూ డిఎంకే నుంచి పెద్ద ఎత్తున ఈ విషయంలో విమర్శలు వస్తున్నాయి. సో వాట్ యూ థింక్? మనకి సిమిలర్ కేసెస్ చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఏపీ, తెలంగాణలో కూడా ఇలాంటి కేసులు మనం ఎన్నో చూసాం. ఇంక్లూడింగ్ రంగనాయకమ్మ లాంటి ఒక పెద్ద వయసు ఉన్నటువంటి ఒక మహిళ మీద ఏవో కొన్ని విమర్శలు చేశారని అమరావతికి సంబంధించి అప్పుడు కేసులు పెట్టి సిఐడి పోలీసులు వెళ్ళడాన్ని, కొంత ఇబ్బంది పెట్టడాన్ని మనం చూసాం, నోటీసులు ఇవ్వడం లాంటివి. అలాగే చాలామందిని అరెస్ట్ చేయడాన్ని. కాకపోతే అరెస్ట్ చేసిన వాళ్ళందరి మీద వాక్ స్వాతంత్రాన్ని తొక్కేస్తున్నట్టు కాదు, అలాగని అందరినీ అరెస్ట్ చేయడాన్ని మనం సమర్థించలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు మరిదాస్కి సంబంధించి మరి ఏం జరుగుతుంది? మీకు ఇలాంటి ఒక అరెస్ట్ కానీ ఈ అంశం మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు మనతో. సురేష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు మరిదాస్ విషయంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అండ్ మరిదాస్ అరెస్ట్ నేపథ్యంలో తమిళనాడులో ఎలాంటి చర్చ నడుస్తుంది? తమిళనాడులో సీఎం విజయ్ పైన సోషల్ మాధ్యమాలలో వివిధ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నాడంటూ కూడా మరిదాస్ ని పోలీసులతో అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే అనేక రోజులుగా కూడా కేవలం సీఎం విజయ్ ని టార్గెట్ గా చేస్తూ సోషల్ మీడియాలో ఈ రకంగా పోస్టులు చేయడం అది తగదంటూ కూడా ఎవరైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి విజయ్ టార్గెట్ గా లేనిపోని అంశాలతో కూడుకున్నటువంటిది, ప్రజల్లో ఏదైతే ఒక లేనిపోయిన అంశాన్ని లేవనెత్తి ఒక సందేహాన్ని కలిగేలాంటి పోస్ట్ చేయడం సబబు కాదంటూ కూడా టీవీకే పార్టీ నేతలతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు. అదే రకంగా సీఎం పట్ల ఎలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారంటూ అధికార పార్టీ నేతలు చెప్తుంటే మాత్రం డిఎంకే పార్టీ సంబంధించి మాత్రం ఎవరైతే మరిదాస్ ని అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకం వినబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఒక వాక్ స్వాతంత్రం కలిగిన ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాన్ని వెళ్ళ చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటివి వారి నోరు నొక్కడం సబబు కాదంటూ కూడా డిఎంకే పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మరిదాస్ చేసినటువంటి ఆ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ అన్ని కూడా ఒక పొలిటికల్ గా ఏదైతే సీఎం విజయ్ ని కించపరిచేలాగా ఉన్నాయనేది ఒక వాదన అవుతే, ఈ వాక్ స్వాతంత్రం కలిగినటువంటి వారిని గొంతు నొక్కడం అనేది మాత్రం డిఎంకే పార్టీ నుంచి వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా టీవీకే పార్టీ నుంచి వ్యక్తం అవుతున్నది ఒకటి, టార్గెట్ విజయ్ ఏదైతే అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక రకమైనటువంటి సబ్జెక్టు లేపడం, లేకపోతే కొంతమంది రెచ్చగొట్టి ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో లేనిపోని అబాసుపాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రధానంగా అధికార పార్టీ నేతలు మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. మదురైలో నమోదు చేసి మరిదాస్ను కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. గతంలో నుంచి కూడా అతను
అనేక పోస్టులు పెడుతున్నానన్నది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట. గడిచిన 2-3 రోజులుగానే కాదు, అనేక రోజులుగా కూడా ఎన్నో పోస్టులు సోషల్ మీడియా మాధ్యమాల్లో వాళ్ళకి సెట్ చేస్తున్నారన్నటువంటి ఒక అంశం కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇదిగో ఇక్కడ మనకి మరిదాస్ చేసినటువంటి ఒక పోస్ట్ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఆ పోస్ట్ నేను మీకు చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. డిడ్ మినిస్టర్ కీర్తన లీవ్ హర్ హోమ్ ఫర్ దిస్ గై? నేమ్స్ మేడం, మామ్, ఆర్ యూ బీయింగ్ ఫూల్డ్ బై దిస్ గై? ఆర్ యూ బీయింగ్ టేకెన్ అరౌండ్ ఎనీ డే ఆర్ నైట్? Instead of this minister personal security officers, she is going around with this guy. The Vijay faction that rules must provide an explanation for what the ministers is doing. అంటే ఇక్కడ కొంత పర్సనల్గా మాట్లాడడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి, వాక్ స్వాతంత్రానికి విచ్చలవిడితనానికి ఉన్నటువంటి తేడా. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? అంటే ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ప్రజాప్రతినిధుల్ని లేదంటే ప్రభుత్వాలని నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతూనో, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూనో, వాళ్ళ అంతర్గత విషయాల గురించి మాట్లాడి దాన్ని వాక్ స్వాతంత్రంగా పేరు చెప్పుకొని ఎలాగోలా విచ్చలవిడిగా రెచ్చిపోదాం అనుకుంటే కుదురుతుందా? అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పులేదు. కాకపోతే ఇక్కడ అతిపెద్ద మిస్టేక్ ఎక్కడొస్తుందంటే, అతిపెద్ద సమస్య ఎక్కడొస్తుంది అంటే, అధికార పక్షంలో ఉన్న వాళ్ళని తిడితే వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు. తిడితేనో లేకపోతే కొన్ని సందర్భాల్లో తిట్టకుండా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళ మీద కూడా పగబట్టి అరెస్టులు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయితే వాళ్ళు ఏం కామెంట్స్ చేశారు, ఎలా చేశారు, ఏం మాట్లాడారు అనేది ముందు వెనక చూసుకోకుండా ప్రతిపక్షంలో ఉంటే చాలు ఖచ్చితంగా వాళ్ళని డిఫెండ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. చాలా సందర్భాల్లో అదే జరుగుతుంది. బీజేపీ చేసే పనులను ఏదైనా సరే కాంగ్రెస్ ఖచ్చితంగా అపోజ్ చేస్తుంది అనే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బీజేపీ సపోర్ట్ చేయడము, ఇదిగో ఇక్కడ స్టేట్స్లో కూడా అదే జరుగుతుంది. ఏపీలో గతంలో ఒక 85 ఏళ్ల ముసలావిడికి తీసుకెళ్లి నోటీసులు ఇచ్చారు అమరావతి గురించి మాట్లాడినందుకు. అప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసాం. అక్కడేం పెద్ద బూతులేం మాట్లాడలేదు అక్కడ, క్వశ్చన్ చేసినందుకు అక్కడ. అండ్ ఆ తర్వాత సీఎంని పట్టుకొని, ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. తెలంగాణలో కూడా ఒక జనసేన కార్యకర్త కొర్రా చంద్రలాల్ను కూడా పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. సీఎం గురించి నోటుకు వచ్చినట్లు ఒరే తురే అంటూ మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని చెప్పి గొడవ చేయడానికి మరి కొన్ని బ్యాచ్లు రెడీగా వచ్చేస్తాయి. అంటే వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేది చూసుకోరు, వాళ్ళైతే చాలు, లేదా గొడవ చేయడానికి ఉపయోగపడితే చాలు అన్నట్లు ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఇది ఉంది. ఇప్పుడు సోకాల్ డిఎంకే అక్కడ సపోర్ట్ చేస్తుంది ఆ వ్యక్తిని, బట్ అతను చేసిన కామెంట్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో ఆల్ దోస్ కామెంట్స్ ఇక్కడ, కానీ కొన్ని ఖచ్చితంగా చాలా ఇబ్బంది పెట్టేటువంటి కామెంట్సే ఉన్నాయి, చాలా పర్సనల్ కామెంట్సే ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రేపు ఇదే డిఎంకే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పర్సన్ వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు, ఇంకేదైనా చేస్తారు. అఫ్కోర్స్ ఇలాంటి కామెంట్స్ చేసినందుకు గతంలో చిన్న పెద్ద అని చూసుకోకుండా జైల్లో వేసి ఇష్టం వచ్చినట్లుగా కొట్టి వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి సంఘటనలు తెలంగాణలో ఉన్నాయి, ఏపీలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ప్రతి చోట ఇలాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. సో వాట్ యూ థింక్? సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే, అధికారం ఉంది కదా అని అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళ గురించి ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళంటే ఇబ్బంది పెట్టేలా క్వశ్చన్లు చేస్తుంటే, వాళ్ళు సమాధానం చెప్పలేని క్వశ్చన్స్ ఎవరైనా వేస్తుంటే వాళ్ళని ఏదో ఒక రకంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్న నాయకులు కొంతమంది. ఇక్కడ ఖచ్చితంగా ముందు నాయకులు మారాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాల్లో. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో అతను చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దారుణం. అతని విషయంలో చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, సీఎం మీద కామెంట్స్ చేశాడు కాబట్టి లోపలేసి 4 తంతం మా ఇష్టం వచ్చినట్లుగా కాళ్ళు చేతులు విరగొడదామంటే మళ్ళీ అది అధికార దుర్వినియోగమే. చట్ట ప్రకారం శిక్షించుకోండి, తప్పులేదు. సో మీరు సమాధానం చెప్పుకోలేని స్థాయిలో శిక్షలు విధిస్తే రేపు ఖచ్చితంగా అధికార దుర్వినియోగం మళ్ళీ జరుగుతుంది, లేదంటే ప్రజలు కూడా అంతే చేస్తారు. సో ఎనీవే ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి జరుగుతున్నటువంటి పరిణామాలకి? ఇప్పుడు తమిళనాడులో ఈ విషయం చాలా పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. మరికొంతమంది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ ఇప్పుడున్నటువంటి తెలంగాణలో అయినా సరే, ఏపీలో అయినా సరే, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ తరపున మాట్లాడే కొంతమంది గత ప్రతిపక్ష నాయకుల్ని పట్టుకొని
పచ్చి బూతులు మాట్లాడతారు, నోటికొచ్చిందల్లా మాట్లాడతారు. బట్ నో వన్ టాక్స్ అబౌట్ ఇట్. దాని గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి లేదు, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇలా జరుగుతూనే ఉంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో చాలా పెద్ద తప్పు జరుగుతుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది సోకాల్డ్ యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ సోకాల్డ్ జర్నలిస్టులు కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో వీళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, అసలు ఎంత బూతులు మాట్లాడారో కూడా చూసుకోకుండా సపోర్ట్ చేసుకుంటూ పోతారు. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? అఫ్ కోర్స్ మొన్న మధ్య భారతి గురించి, వైఎస్ భారతి గురించి తప్పుగా మాట్లాడారంటూ టీడీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద. ఎవరి గురించి